బీఆర్ఎస్ వరంగల్ సభకు సర్వం సిద్ధమవుతోంది. సభకు వచ్చే వారికి గైడ్ చేసేందుకు ప్రత్యేకంగా బైక్ రైడర్స్ ను ఏర్పాటు చేశారు. అధినేత కేసీఆర్ సూచనల మేరకు ఎండాకాలం దృష్ట్యా కార్యకర్తల కోసం అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. కేసీఆర్ వచ్చే హెలికాప్టర్ దిగడం కోసం హెలిప్యాడ్ కూడా సిద్ధమైంది. పోలీసు బందోబస్తుతో పాటు కేసీఆర్ కోసం ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే రూట్ మ్యాప్ ఖరారైందని, సభను ఖచ్చితంగా సక్సెస్ చేస్తామంటున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. సభ పనులు ఇంకా కొనసాగుతా ఉన్నాయి. ఈరోజు సాయంత్రం వరకు కూడా పూర్తయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ సభ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, ఎప్పటిలోగా పూర్తి కాబోతున్నాయి, మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు మనతో పడుతున్నారు. సార్ నమస్తే. ఈ పనులు ఎంతవరకు వచ్చాయి, ఎప్పటిలోగా పూర్తయ్యేటువంటి అవకాశం? ఇక్కడ గ్రౌండ్ స్థలం వరకు ఆల్మోస్ట్ 90% అయిపోయినాయి. ఈరోజు రాత్రికి పూర్తిగా కూడా లైటింగ్ కానీ, ఎల్ఈడీలు కానీ, చైర్లు వేయడం కానీ, బ్యారికేటింగ్ అయితే ఆల్మోస్ట్ దగ్గర పడ్డది. మిగతా దగ్గర కానీ విఐపి పార్కింగ్ కానీ, విఐపి రోడ్డు ఇవన్నీ కూడా ఇలా సాయంత్రం వరకు పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. అదేవిధంగా పార్కింగ్ సంబంధించి పార్కింగ్ ఏరియాలలో కూడా ర్యాంపులు కానీ, అప్రోచ్ రోడ్లు కానీ దాదాపు పూర్తి అయిపోయినాయి. ఇప్పుడు సైన్ బోర్డులు పెట్టడము, ఎక్కడ ఏ దారి నుంచి వచ్చే వరకు ఎటు నుంచి రావాలనేది సైన్ బోర్డు పెట్టడం కూడా పని స్టార్ట్ అయింది. మిగతా అన్ని మార్కింగ్ ఇచ్చే పని ఒకటి ఉంది. లాస్ట్కి ఎక్కడెక్కడ వెహికల్స్ పార్కింగ్ బాక్సులు అవన్నీ చేసి పార్కింగ్ ఎవరు ఎట్లా పార్కింగ్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఆడ పెట్టిపోతే అందరికి అడ్డమవుతుంది కాబట్టి ఒక లైన్ సిస్టమేటిక్ ఒక లైన్ వేయించే కార్యక్రమం ఒకటి ఉంది. అది రేపు పొద్దున స్టార్ట్ అవుతుంది. రోజు రోజుకు చూస్తుంటే ఎండ బాగా తీవ్రత పెరుగుతోంది. వారి కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఏమైనా షామియానాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందా? సీటింగ్ కెపాసిటీ కింద కూర్చున్నటువంటి వాళ్ళకి ఎంత మేర ఏర్పాటు చేశారు సార్? ఇక్కడ ఈ ఎండాకాలం ఉంది కాబట్టి కేసీఆర్ గారు ముందు జాగ్రత్తగా 10 లక్షల వాటర్ బాటిల్ చల్లటి, 10 లక్షల బటర్ మిల్క్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ వాళ్ళు కుర్చీలో కూర్చున్న వాళ్ళైనా, కింద కూర్చున్న వాళ్ళకైనా, ఎక్కడున్నా కూడా వాటర్ బాటిల్ చల్లటి అందేటట్టు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళు అందరు కూడా మధ్యాహ్నం 3 గంటలకు 4 గంటలకు వస్తారు కాబట్టి వాళ్ళు వచ్చేవారికి అందరికి కూడా 3 గంటలకే చేరుకుంటారు కాబట్టి అందరికి వచ్చేవారికి ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి వారికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు కూడా పెట్టడం జరిగింది, మెడికల్ క్యాంపులు పెట్టడం జరిగింది, అంబులెన్స్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఏ చిన్న ఎమర్జెన్సీ కూడా ఉన్నా కూడా అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు మేము 10 అంబులెన్స్లు అనుకుంటే 12 అంబులెన్స్లు అయినాయి. దాదాపు 40 డాక్టర్ల బృందాలు వస్తున్నాయి. సో అందరూ స్వచ్ఛందంగా వచ్చి సార్ మేము సర్వీస్ చేస్తాము, ఇంత పెద్ద సభ జరుగుతుంది, కేసీఆర్ గారిది పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు అడుగు పెడుతుంది కాబట్టి కేసీఆర్ గారు ఇంత ఆయనకు మద్దతుగా ఇవ్వాలని చెప్పి అన్ని రంగాల వాళ్ళు ముందుకు వచ్చేసి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళకు ధన్యవాదాలు. అన్ని ఏర్పాట్లు కూడా మధ్యాహ్నం వచ్చిన వరకైనా, సాయంత్రం వచ్చిన వరకైనా, అంటే 4-5 గంటలకు వచ్చే వాళ్ళకి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేవు. టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం, ఎందుకంటే మధ్యాహ్నం వస్తారు కాబట్టి మహిళలు వచ్చినా, పురుషులు వచ్చినా, ఎవరికి వచ్చినా టాయిలెట్స్ భారీ ఎత్తున టాయిలెట్స్ చేస్తున్నాం. అది పార్కింగ్ ఏరియాలో టాయిలెట్స్ చేస్తున్నాం. ఇక్కడ గ్రౌండ్ దగ్గర కూడా టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కేసీఆర్ వచ్చేటువంటి రూట్ ఎట్లా ఉంటుంది? పక్కనే హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేశామంటున్నారు. ఆ హెలిప్యాడ్ ఎంత మేర సిద్ధమైంది? వచ్చేటువంటి రూట్ ఎట్లా ఉంటుంది? తనకు సంబంధించినటువంటి సెక్యూరిటీ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? హెలిప్యాడ్ ఆల్మోస్ట్ దాదాపు పని అయిపోయింది. వాళ్ళ ఆర్ఎండ్బి వాళ్ళు అన్నీ కూడా వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారంగా అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి అయింది. సార్ రావడానికి హెలిప్యాడ్ దిగి ఇక్కడ నుంచి గ్రౌండ్కు రీచే రూట్ కూడా ఫైనల్ అయిపోయింది, అంటే పూర్తిగా పని కంప్లీట్ అయిపోయింది. సో కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. అక్కడ సెక్యూరిటీ, పోలీస్ సెక్యూరిటీ ఇస్తున్నారు. పోలీస్ సెక్యూరిటీతో పాటు మా సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేసీఆర్ గారి రూట్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చే వాళ్ళకు కూడా 2000 మంది వాలంటీర్లను మేము ఇక్కడ ప్లాన్ చేసుకున్నాం. దాదాపు గ్రౌండ్లో 1000-1500 మంది గ్రౌండ్లో ఉంటున్నారు. పార్కింగ్లకు సంబంధించి సపరేట్గా ఒక 1000 మంది వాళ్ళు ఉంటున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందరం కూడా ఇప్పుడు కూడా పోలీస్ వాళ్ళతో, మా వాలంటీర్లతో ఒక జాయింట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అయినా లేదండి. ఇప్పుడు కొత్తగా ఏం చేసినామంటే ఒక 100 మందిని బైక్ రైడర్స్ను అన్ని రూట్లలో ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఉందంటే బైక్ మీద వేసుకొని వెళ్ళిపోయి మేము క్రెయిన్లు అండ్ టోయింగ్ వెహికల్ కూడా అరేంజ్ చేసినాం కాబట్టి వాళ్ళను కోఆర్డినేట్ చేస్తూ ఆ వెహికల్ ఎక్కడైతే పార్కింగ్ ఇబ్బంది అవుతుందో అక్కడి నుంచి టోయింగ్ చేసి బయటకు తీసి ట్రాఫిక్ క్లియర్ చేయడానికి బైక్ రైడర్స్ను బైక్ రైడర్ స్పెషలిస్ట్ ట్రాఫిక్ క్లియరెన్స్ వాళ్ళని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా పనులన్నీ కూడా పూర్తయిపోతాయి. ఎండాకాలం దృష్ట్యా కూడా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాము. దాదాపు 100 మంది బైక్ రైడర్స్ ఏదైతే వచ్చేటువంటి రూట్ మ్యాప్లో ఏదైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా గైడ్ లైన్స్ ఇస్తూ ఖచ్చితంగా లోపలికి తీసుకొచ్చే విధంగా వాళ్ళందరినీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. పూర్తిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వచ్చేటువంటి రూట్ కూడా పూర్తి స్థాయిలో సిద్ధమవుతుంది. అటు పోలీస్ బందోబస్తుతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ కూడా తన వెంట ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు కూడా తీసుకుంటున్నామని కూడా తాను చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కెమెరామెన్ సైదులతో కిరణ్ టీ న్యూస్ సభా ప్రాంగణం నుంచి.